హాయ్ హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఓపెన్ కేటగిరీకి సంబంధించి జేఈ అడ్వాన్స్లో గత సంవత్సరం 2023లో ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మీరు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు రాంగే చూపిస్తుంది. అంటే థర్డ్ సైడ్ యాప్స్లోంచి వస్తుంది కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్ చూపిస్తుంది. బట్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్ జేఈ అడ్వాన్స్ 2023 రిపోర్ట్లోంచి తీసుకొచ్చిస్తున్నాను అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది చూసుకొని మీరు రేపు 2-3 రోజుల్లో రెస్పాన్స్ షీట్ పెట్టిన తర్వాత ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకొని దాని ప్రకారం 2023 కట్ ఆఫ్స్ని ఎస్టిమేట్ చేసుకొని మీకు ఎక్కడెక్కడ ఐఐటీస్లో సీట్లు వస్తున్నాయో మీరు ఒక రఫ్ లిస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మన కౌన్సిలింగ్ అనేది కూడా దగ్గర పడుతుంది. ఆల్రెడీ ఎన్ఐటీ, ట్రిపుల్ జిఎఫ్టీఎల్కి సంబంధించి మీకు ఎక్కడెక్కడ సీట్లు వస్తున్నాయో మీకు ఒక ఐడియా అయితే ఉండింది. ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే జోసాకి సంబంధించి ఎన్ఐటీ, ట్రిపుల్ జిఎఫ్టీ అండ్ ఆల్సో ఐఐటీలకు సంబంధించి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ జోసా కంప్లీట్ ప్రాసెస్ అయిపోయేంత వరకు నా హెల్ప్ అయితే మీకు ఉంటుందన్నమాట. ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. నాతో మాట్లాడి మీ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యగానే అందులో అన్ని అప్డేట్స్ వస్తాయి. మీకు మీ కేటగిరీకి సంబంధించి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మీరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీనికోసం మీరు 9949908091 ఈ నెంబర్కి 1500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మళ్ళీ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి, మీ ర్యాంక్ కార్డ్ పెట్టండి వాట్సాప్ ద్వారా. అప్పుడు నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకేనా? సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంప్లీట్గా ఈ వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ. హలో డియర్ స్టూడెంట్స్, మీరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాశారు. 2 రోజుల్లో మనకి రెస్పాన్స్ షీట్ కూడా పెట్టబోతున్నారు అనమాట. ఈ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత మీకు 99% ఎన్ని మార్కులు వస్తున్నాయో అర్థమవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని గత సంవత్సరం 2023లో మీకున్నటువంటి మార్కులకి ఎంత ర్యాంక్ అలాట్ అయింది అనేది మీకు తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు 2023 కట్ ఆఫ్ ప్రకారం మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది, ఐఐటీస్ ప్రకారం అనేది అయితే తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అడ్వాన్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే మనకి జోసా కౌన్సిలింగ్ ప్యాటర్న్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి అంతగా టైం ఉండకపోవచ్చేమో. కాబట్టి మీరు మీ కేటగిరీకి సంబంధించి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది రెస్పాన్స్ షీట్లో చూసుకుంటే ఆ రెస్పాన్స్ షీట్ ప్రకారం ఇప్పుడు నేను 2023లో సంబంధించిన డిఫరెంట్ కేటగిరీస్కి ఏ మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మీకైతే తెలియజేస్తాను. అవి దృష్టిలో పెట్టుకొని మీరు కూడా దానికి అటు ఇటుగా, ఫర్ ఎగ్జాంపుల్ గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పేపర్లు కొద్దిగా డిఫికల్ట్గా ఉన్న కారణంగా లాస్ట్ ఇయర్ 150 మార్కులకు ఒక రకమైన ర్యాంక్ ఉంటే ఈసారి 145 మార్కులకే అలాంటి ర్యాంక్ ఉండొచ్చాము. సో ఈ విధంగా ఒక 5 మార్కులు ముందుకి పెట్టుకొని మీరైతే కంపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ముందుగా ఓపెన్ కేటగిరీకి సంబంధించింది అయితే మీకు తెలియజేస్తాను. సో ఓపెన్ కేటగిరీలో ఏ మార్కులకి ఎంత ర్యాంక్ అలాట్ అయింది అనేది మీకు క్లియర్గా తెలియజేయడానికి అయితే ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓపెన్ కేటగిరీకి సంబంధించి చేస్తాను అండ్ ఆ తర్వాత మిగతా కేటగిరీలు కూడా ఉంటుంది అనమాట. సో ముందు 341 మార్కులు వచ్చినటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఏ కేటగిరీ ఏ మార్కులకి వచ్చిందంటే 341. ఈసారి 341 అయినా రావచ్చు, 350 అయినా రావచ్చు 360కి. సో చెప్పలేము. బట్ హైయెస్ట్ మార్క్స్ 341 లాస్ట్ ఇయర్. ఈసారి కూడా హైయెస్ట్ మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చిన మార్కులు 284. సో 284 మార్క్స్ ఎవరికి అంటే 341 తర్వాత కిందకు వచ్చినటువంటి 341 నుంచి 330, 320, 310, 300 అలా వచ్చిన వాళ్ళకి 1 నుంచి 100 లోపు ఉన్నాయి అనమాట. 284 మార్కులు పైన వచ్చిన వాళ్ళు 284 స్కోర్ వస్తే ఎంత వచ్చిందంటే 101 ర్యాంక్ వచ్చింది. 284 మార్క్స్కి 101 ర్యాంక్ వచ్చింది. అలాగే 269 మార్క్స్కి 201 ర్యాంక్ వచ్చింది. అంటే నేను ఇక్కడ చెప్పేది మార్కులు, రైట్ సైడ్ ఉన్నవి మార్కులు అనమాట. మీకు ఏ రేంజ్ ఆఫ్ మార్కులు వస్తున్నాయో ఆ పక్కన ఉండేటువంటి ర్యాంక్ అనమాట. సో దాంతో మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ 257 మార్క్స్కి 301 ర్యాంక్ వచ్చింది. ఒక్కొక్కటి 100 డిఫరెన్సెస్తో మార్కులు అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ 248 మార్క్స్కి 401 ర్యాంకు, 242 మార్క్స్కి 501, 237 మార్క్స్కి 601, 232 మార్క్స్కి 701, 227 మార్క్స్కి 801, 222 మార్క్స్కి 901, 219 మార్క్స్కి 1001, 215 మార్క్స్కి 1101, 212 మార్క్స్కి 1201, 209 మార్క్స్కి 1301, 206 మార్క్స్కి 1401, 203 మార్క్స్కి 1501, 200 మార్క్స్కి 1600. అంటే ఇది ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీలో 200 మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది? 200 మార్క్స్కి 1601 ర్యాంక్ వచ్చింది. మరి ఈసారి 1501 రావచ్చేమో. అంటే ఒక 3 మార్కులు 4 మార్కులు కిందికే రావచ్చు. ఇంకా అంటే 197 వచ్చినా ఆ ర్యాంక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. 197 1701 ర్యాంక్ వచ్చింది. 195 1801 ర్యాంక్ వచ్చింది. 193 1901 ర్యాంక్ వచ్చింది. 191 2001. అంటే బిలో 2000 అంటే మీకు ఎంత వచ్చిందంటే బిలో 2000కి 190 మార్క్స్ ఉన్నాయి.
190కి బిలో 2000, బిలో 2K ర్యాంక్ వచ్చిందనమాట. ఎవరికి? నేను ఓపెన్ కేటగిరీ వాళ్ళకి చెప్తున్నా. 191 మార్క్స్ వస్తే 190 మార్క్స్ వస్తే బిలో 2K వచ్చింది. అండ్ 189 మార్క్స్కి 2101, 187 మార్క్స్కి 2201, 185 మార్క్స్కి 2301, 183 మార్క్స్కి 2401, 181 మార్క్స్కి మీకు 2501, 180 మార్క్స్కి 2601, 178 మార్క్స్కి 2701. నెక్స్ట్ 166 మార్క్స్కి 3601, 165 మార్క్స్కి 3701, 164 మార్క్స్కి 3801, 163 మార్క్స్కి 3901, 162 మార్క్స్కి 4000. అంటే బిలో 4000 రావాలంటే బిలో 4K అంటే మీకు ఎన్ని మార్కులు రావాల్సి వచ్చిందంటే 160 మార్క్స్ ఉన్నాయి. అక్కడ 162 ఉన్నాయి. 162 మార్క్స్ వస్తే బిలో 2K వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి కూడా 116 కావచ్చు, 158 కావచ్చు, అలా ఒక 4 మార్క్స్ 5 మార్క్స్ బిలోగానే ఉంటుంది ఈసారి. అండ్ నెక్స్ట్ 161 మార్క్స్ వస్తే 4101 ర్యాంక్ వచ్చింది. 160 మార్క్స్ వస్తే 4201, అండ్ 159 మార్క్స్ వస్తే 4303, 158 వస్తే 4401, 157 మార్క్స్కి 4501, 156 మార్క్స్కి 4601, 155 మార్క్స్కి 4701, 155 4801, 154 అండ్ 5000. అంటే 153 మార్క్స్కి 5000 ర్యాంక్ వచ్చింది. బిలో 5000 రావాలి అంటే మీకు అక్కడ వచ్చినటువంటి ఎంత అంటే 153 స్కోర్ వచ్చింది లాస్ట్ ఇయర్. 153 స్కోర్కి బిలో 5K ర్యాంక్ వచ్చింది. ఈసారి 150 మార్క్స్ వచ్చినా కానీ బిలో 5K రావచ్చు, 150 మార్క్స్ వచ్చినా కూడా. ఓకేనా? సో ఇలా అనమాట. ఇక్కడ చూడండి 152 మార్క్స్కి 50101, 151 మార్క్స్కి 50201, 151 మార్క్స్కి 50301, 150 మార్క్స్కి 50401. 150 ఎగ్జాక్ట్గా 150 మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 5401 వచ్చింది. 5401. ఈసారి 5000 రావచ్చేమో, ఈసారి 5Kనే రావచ్చేమో. ఓకేనా? 150కి 5Kనే రావచ్చు. 5K ఎక్కడ వచ్చింది? ఇంత 153కి వచ్చింది లాస్ట్ ఇయర్. ఈసారి 150కే 5K ర్యాంక్ రావచ్చు. అలా అనమాట నేను చెప్పేది. అండ్ 149 మార్క్స్కి ఏమో 5501, 148కి ఏమో 5601, 148కి 5701, 147 ఇలా. సో డిఫరెంట్ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్యురేట్గా ఒకసారి మీరు చూసుకోండి. దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ మనం ఒకసారి చూస్తే 145కి 6101, 144కి 6201, 144కి 6301. 1 తర్వాత దాన్ని కొంచెం 138 స్కోర్కి 7201 వచ్చింది. 138 అండ్ 137 మార్క్స్కి 7400, 137 7500. మరి ఇక్కడ ఇదేంటి సార్ అంటే సేమ్ మార్కులు వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారని అర్థం. అదనమాట. అండ్ మీకు ఇంకా చూడండి, మీకు 130స్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా 130 నుంచి 130లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీకు వచ్చేటువంటి ర్యాంక్ ఎంత? 7000 అబోనే వస్తుంది. 130 మార్క్స్కి 130 అబోవ్ ఉంటే 7000. 130 మార్క్స్ చూడండి 8901. 130 మార్క్స్కి లాస్ట్ ఇయర్ 8901 వచ్చింది. ఈసారి కూడా 130 మార్క్స్కి 8000. మీకు ఇంకా దాదాపు ఒక 3-4 మార్కులు ముందుకే జరగవచ్చు. ఇక 900 వచ్చింది కదా, 8500 కానీ 8400 కానీ రావచ్చు. ఎప్పుడు ఈ 130 మార్క్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేటువంటి దాంట్లో. ఓకేనా? సో ఇలా అనమాట. బిలో 10K రావాలంటే ఎక్కడ వరకు వచ్చింది? బిలో 10K అనేది 127 మార్క్స్కి వచ్చింది. మీకు అర్థమవుతుంది? 127. ఒకసారి చూపిస్తా. మీకు బిలో 10,000 అంటే చూడండి 125 మార్క్స్కి ఇక్కడ నేను హైలైట్ చేసి చూడండి. 125 మార్క్స్కి మీకు 1000 వచ్చింది, 10,000 ర్యాంక్ వచ్చింది. 125 మార్క్స్కి 10,000 ర్యాంక్ వచ్చింది. 9,000 ర్యాంక్ ఎంత? 130 మార్క్స్కి 9,000 ర్యాంక్ వచ్చింది. 8,000 ఎక్కడొచ్చింది? 8,000 చూసినట్లయితే 8,000 ర్యాంక్ 134 మార్క్స్కి వచ్చింది. 8,000 134. 9,000 130 మార్క్స్కి. అలాగే 10,000కి 125 మార్క్స్కి. ఇంకా మీకు ఇంకా తక్కువ మార్కులు వస్తుంటాయి అంటే 123, 122, 120 మార్క్స్ అనుకున్నట్లయితే
120 మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో ఒకసారి చూడండి. 120 మార్క్స్కి మీకు వచ్చే ర్యాంక్ ఇక్కడ 120 మార్క్స్కి డైరెక్ట్గా ఇక్కడ ఎంత ఉంది, 125 తర్వాత 123, 122 ఉంది, 120. ఎస్, 120 మార్క్స్కి మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 11,301. 120 మార్క్స్కి మీకు చాలామందికి 120 మార్క్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు ఫోన్లో చేసిన వాళ్ళు. ఇదనమాట మీ ర్యాంక్కి సంబంధించింది. ఓకేనా, దీన్ని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. రైట్. సో ఇలా ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు మీకు రెస్పాన్స్ షీట్ చూడగానే రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్కులు మరి 100 మార్కులు వస్తే ఎంత ఉంటుంది సార్ అనే డౌట్ రావచ్చు మీకు. 100 మార్కులు వస్తే చూడండి ఒకసారి, మీకు 110 మార్క్స్ వస్తే 14,000 వచ్చింది. 110 మార్క్స్ చూపిస్తా చూడండి. ఎస్, 110 మార్క్స్కి 14,401 వచ్చింది. 110 మార్క్స్కి. అండ్ అలాగే దాదాపు చూడండి 110 మార్క్స్కి వచ్చిన వాళ్ళు 14,400 నుంచి 14,700 అంటే 300-400 మంది వచ్చారు. అక్కడే ఓకే సేమ్ మార్కులు వచ్చిన స్టూడెంట్సే 300-400 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఇదంతా కూడా సేమ్ మార్కులు వచ్చిన స్టూడెంట్సే. అలాగే 100 మార్క్స్ వస్తే ఎంత? 18,401. 100 మార్క్స్కి 18,600, 18,800 వరకు వచ్చింది. అంటే దాదాపు 19,000 ర్యాంక్ వచ్చింది. మరి ఈసారి కూడా అంతే, ఒక 100 ర్యాంకులు ముందుకు వస్తుంది అంతే. 100 మార్కులకి ఇక్కడ 18,801 అయితే ఈసారి 18,601 కానీ 701 రావచ్చు. అక్కడతో క్లోజ్ అవ్వచ్చు 100 మార్కులకి. రైట్. సో అలా ఎన్ని మార్కుల వరకు ఇచ్చారు మనకి? ఎన్ని మార్కుల వరకు ఇచ్చారంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 86 కదా ఫర్ ఓపెన్ కేటగిరీ. సో 86 మార్క్స్ వరకు ఉంది. 86 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి ఎంత ర్యాంక్ అంటే 26,321. 26,321 ర్యాంక్ వచ్చింది. 86 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఓపెన్ కేటగిరీలో సిఆర్ఎల్ అంటాం 26,321 ర్యాంక్. మరి 86 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి సీట్లు వచ్చినాయా అంటే లేదు, సీట్ రాలేదు. 86 మార్క్స్ వస్తే సీట్ రాదు, జస్ట్ క్వాలిఫై అవుతారు అనమాట మీరు. 86 మార్క్స్ వచ్చిన ఇంతవరకు కట్ ఆఫ్ పెట్టారు. మరి ఎక్కడెక్కడ సీట్లు వచ్చాయన్నది, ఏ ర్యాంక్ ఫైనల్ ర్యాంక్ వరకు సీట్లు వచ్చాయన్నది నేను ఆల్రెడీ చూపించాను మీకు లాస్ట్ మన వీడియోస్లో చూడండి. ప్రీవియస్ వీడియోలో చేశాను ఏ కేటగిరీకి లాస్ట్ ర్యాంక్ ఎంత, సీట్ వచ్చినటువంటి లాస్ట్ ర్యాంక్. అర్థమైందా? మీకు 90 మార్కులు వస్తే 23,000 ర్యాంక్ వస్తుంది. 90 మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇది ఓపెన్ ర్యాంక్ ఇది 23,000. అదే మీ కేటగిరీలో అదే 90 మార్కులు వస్తే ఓబీసీలో ఒక ర్యాంక్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్లో ఒక ర్యాంక్ ఉంటుంది, ఎస్సీకి ఒక ర్యాంక్ ఉంటుంది, ఎస్టీకి ఒక ర్యాంక్ ఉంటుంది. ఓకేనా? సో 100 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే 100 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 18,801 ఇందాకే చెప్పాం. ఓకేనా? 90 మార్కులు వస్తే ఎంత ర్యాంక్ ఉంటుంది? 90 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 23,501. 80 మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఎంత ర్యాంక్ ఉంటుందంటే, సో చూద్దాం అది కూడా. 80 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 88. 80 మార్కులకు లేదు, 86 వరకు కట్ ఆఫ్ అయింది కాబట్టి ఆ ర్యాంక్ లెవెల్ 86 మార్కుల వరకు ఎన్ని ర్యాంక్స్ వచ్చో ఇచ్చారన్నమాట. అర్థమైందా? సో ఇది ఇది మనకు ఓపెన్ కేటగిరీకి సంబంధించిన 2023 ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ప్రకారం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట. ఇంకా మీరు ఎక్కడ కూడా సెర్చ్ చేయాల్సిన పని లేదు. ఇది జెన్యూన్ అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇది మిమ్మల్ని ఎక్కడ కాపీ చేసింది కాదు, థర్డ్ సిటీ యాప్లోంచి తీసింది కాదు, అండ్ ర్యాంక్ ప్రిడిక్ట్ చేసింది కాదు. ఓకేనా? ఇది ఎగ్జాక్ట్ ర్యాంక్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకునే మీరు ఇప్పుడు కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి. అంతేగాని ఇంకెక్కడా కూడా మీరు ర్యాంక్ ఎంటర్ చేస్తే 10 కాలేజీలు చూపించింది సార్, అవన్నీ మాకు వస్తున్నాయి, మీరు ఇచ్చే పీడిఎఫ్లో మాకు సీట్లు రాలేదు, మీరు ఇచ్చేది ఒకటి ఆడిచ్చేది ఏది నమ్మాలి అని చెప్పి చాలామంది క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నారు. మీరు ఎవరినైతే బిలీవ్ చేస్తున్నారో థర్డ్ సైట్ యాప్స్ని అస్సలు బిలీవ్ చేయకండి, అలాంటివి నమ్మకండి. మీరు జెన్యూన్గా ఎవరన్నా మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మెంటర్షిప్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఏ ర్యాంక్ పడితే ఆ ర్యాంక్ థర్డ్ పార్టీ యాప్స్లో ర్యాంక్ ఎంటర్ చేస్తే చాలా కాలేజీలు చూపిస్తుంది. అది మీకు సిఆర్ఎల్ ర్యాంకో తెలియదు, మన కేటగిరీ ర్యాంకో తెలియదు. సో కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు. దయచేసి అలాంటివి చేయకండి. అలాంటివి చేస్తే మాత్రం మీరు మీ సీట్ కోల్పోయేదానికి ఛాన్స్ ఉంది. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే మాత్రం జాయిన్ అవ్వండి. దానికి సంబంధించి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. 9949088091 ఈ నెంబర్కి 1,500 రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీరు మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు అందించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నా యొక్క గైడెన్స్ అయితే మీకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.